యూత్ ఫెస్టివల్లో భాగంగా సెట్రాస్ సంస్థ అధికారి డిప్యూటీ కలెక్టర్ ఏవిఎస్ఎన్ మూర్తి, డాక్టర్ కె హైమా ప్రసాద్ ఆధ్వర్యంలో పెద్దాపురం మహారాణి కళాశాలలో పర్సనాలిటీ డెవలప్మెంట్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మహారాణి కళాశాల ప్రిన్సిపల్ జ్యోతిర్మయ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యక్తిగత వికాసం ప్రతి విద్యార్థికి అవసరమని తెలిపారు. ఆయన సైన్స్ అయినా కూడా ఆయన రోడ్డు మీద వెళ్తుంటే మేము ఆ పరిసరాల్లో ఉండేవాళ్ళం కాదు. అంత గొప్ప మానవీయమైనటువంటి మనిషి. అయితే ఎంత ఉంటాడంటే ఆయన ఏమైనా 6 అడుగులో మీరు చూసుంటారు కదా, 6 అడుగులు ఎంత ఉంటాయి, పెద్ద పెద్ద మేసాలు ఉంటాయి అని అనుకుంటున్నారేమో. చాలా సాదా సీదాగా ఉండే మనిషి ఆయన అపారమైనటువంటి విజ్ఞాన కని ఫిజిక్స్ చెప్పేవాడు నాకు తెలిసి. ఎందుకంటే నా రూమ్మేట్ ఆయన ప్రియ శిష్యుడు మల్లికార్జున్ అని, వాడు డీజీఎం స్టేట్ బ్యాంక్ చేసి రిటైర్డ్ అయ్యాడు. సో ఎందుకు చెప్తానంటే ఆ సందర్భంలో నేను మధుసూదన్ రావు గారికి వచ్చి నేను రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ కాలేజీ ఆర్డీఓ గారు వచ్చి అడిగారు. నేను ఎవరని చెప్పాను తహసీల్దార్ గారు. మళ్ళీ ఎందుకు వచ్చారు అన్నారు. మీరు ఇస్తున్నారు మాస్టారు, నేను తీసుకుంటున్నాను అన్నా. ఏంటి రెవెన్యూ దురుగు చూపిస్తున్నారా నా మీద? లేదు మాస్టారు, నేను మీ పూర్వపు విద్యార్థిగా అభ్యర్థిస్తున్నాను. మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీ కాలేజీని చూసుకోవాల్సిన బాధ్యత నాది. తర్వాత ఈ పని చేస్తాను, తర్వాత కాలేజ్కి వస్తాను, సాయంత్రం ఇలా చేస్తాను. ఇలా ఒక ప్రాపర్ పద్ధతి ఏమైనా ఉందా? సో అసలు ముందు వేసుకోవడం వచ్చింది కదా, సో వేసుకున్నాగానే చేయడం. కానీ ఈ బ్రెయిన్ చెప్తున్నా ఒక 4 రోజులు పోయిన తర్వాత మరి వేసుకున్నాము చేయలేదని కదా. సో ప్రతి మనిషి కూడా ఎందుకు పేపర్ మీద రాయాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, 10 రూపీస్ పోయి అనుకో మళ్ళీ సంపాదించుకోవచ్చు, లేదా పక్కన నడిపిస్తాడు, దాన్ని అడిగి తెచ్చుకోవచ్చు. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వెనక్కి వెళ్ళిపోయింది, తీసుకురాగలుగుతామా? ఎవరైనా తెచ్చిచ్చేవాడు ఉన్నారా ఇక్కడ? టైం మిషన్లు అవి ఏమైనా ఉన్నాయా? లేవుగా. సో ఎంత టైం రోజుకి మీకు వేస్ట్ అవుతుంది అనేది ఆలోచించారా మీరు ఇంకొక ఆపర్చునిటీ కూడా ఉంది సార్. ఇంటర్ అయిన తర్వాత డిగ్రీకి వెళ్తారు కదా, డిగ్రీలో ఒకేసారి మల్టిపుల్ డిగ్రీస్ చేయొచ్చు కదా సార్. 3-4 యూనివర్సిటీస్కి డిగ్రీస్ చేసేసుకోవచ్చు మీరు. తెలుసా? అడ్రస్ తెలీదా? సార్ అలా కూడా చేసుకోవచ్చు. అంత కెపాసిటీ ఉంది మన బ్రెయిన్కి, అంత చేయగలుగుతాం.